హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫీషియల్. ఇంకెవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ అయితే చింత చిగురు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా చింత చిగురును తీసుకుని మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఇలా అయితే పౌడర్ చేసుకుని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒక మినీ కుక్కర్ అయితే పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కుక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసేయండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు కొంచెం కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి అలానే ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేయండి. 6 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే ఇలా ఉంచాలండి. 6 to 7 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం సేపు అయిన తర్వాత అయితే కుక్కర్ అయితే మూత అయితే తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత అయితే మనం ముందుగా చింత చిగురుని పౌడర్ అయితే చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ చింత చిగురు అయితే వేసేయాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లైట్గా అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇలా లైట్గా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీన్ని 10 to 15 మినిట్స్ అయితే కుక్ అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చింత చిగురుతో ఇంకేం రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.